ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు ఎవరన్నా ఏదన్నా మాట్లాడినా వాళ్ళు ఏదన్నా మాట్లాడినా కూడా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టిస్తున్నారండి. ఇది ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తున్నారు. మాట్లాడిన వాళ్ళు బెదిరించడం, జైల్లో పెట్టడం ఇలా జరుగుతుంది. ఈ ప్రభుత్వం అంతా కూడా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అండి ఇది. నిన్న చూసామండి మేము దేవరంపాడు నేతి వెంకన్న స్వామి సన్నిధిలో కనీసం వచ్చినటువంటి భక్తులకి స్నానం చేయటానికి తాగటానికి మంచినీళ్ళు లేవండి. అలాంటి మన మినిస్టర్ గారు నీటి శాఖ మంత్రి అంట, ఆయన వచ్చాడు, గుళ్ళోకి వెళ్ళాడు, వెళ్ళిపోయాడండి. ఏమంటే భక్తులు పట్టించుకోవాలా లేదా? మీరు ఒకసారి మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చాలా దుర్మార్గంగా ఉందండి. జనాలను ఇబ్బంది పెడుతున్నారు. ఏ విధంగా రోడ్డు మీదకి వస్తే వాటికి ఇప్పుడు ఏంటండి, ఒక మద్యం నిషేధం అన్నాడు. మద్యం నిషేధం అని చెప్పి ఒక తిక్కల మందు తయారు చేసి పెట్టాడు. షాపులో తీసుకుంటే వాళ్ళు తాగేవాళ్ళు షాపులో తీసుకుంటే షాపులో తాగడానికి లేదట. చెట్ల కింద తాగితే వాళ్ళు కొట్టి తీసుకెళ్ళి జైలు వేస్తున్నారు. ఇంట్లోకి పోయి తాగితేనే వాళ్ళు పిల్లలు ఊరుకోరు. మరి ఆ మందు తీసుకున్న వ్యక్తి ఎక్కడ తాగాలండి? ఆ మందు తీసుకున్న వ్యక్తి ఎక్కడ తాగాలి? ఇంట్లోకి వెళ్తే పిల్లలు ఊరుకోరు. బజార్లో చెట్ల కింద తాగితే పోలీసులు పట్టుకుని లోపలేస్తున్నారు. తీసుకున్న కాడ తాగటానికి లేదు. ఇలాంటి మరీ అసలు చండాలంగా ఉందండి ఈ ప్రభుత్వం. ఏంటండి తాగుబోతాలు కానీ మేము అంటలేదండి. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి. నిన్న కాక మొన్నేనండి సచివాలయాలు కూడా తాకట్లు పెట్టారు కదా. ఈ ప్రభుత్వం చాలా చీకటి కోనలేకపోయిందండి మన రాష్ట్రం. ఈ చీకట్లో నుంచి మనం బాగుపడాలి, మళ్ళీ మనకు వెలుతురు రావాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడుతుందండి. అంటే ఇప్పుడు ఈ 3వ విడత ఎలక్షన్లో ఎవరు రావాలి? మాకు నారా చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఓకే.